చల్లగా. అధర్ చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 ఏయ్. ఏంట్రా ఇట్లా 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 ఇండికేటర్ వేయకుండా లెఫ్ట్ రైట్ తిరిగేస్తున్నావు? ఏమైంది? కాలు బాగానే ఉందా? ఒకసారి ఇంకొకసారి నడిచిరా. కావాలని చేసా లేకపోతే మా యాక్షన్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా. జాగ్రత్త నాన్న. ఫ్రాజైల్, హ్యాండిల్ విత్ కేర్. ఏ పాట పాడుతున్నావు? నేను ఇప్పుడు పాడబోయే పాట 16 ఏళ్ల వయసు, చిత్రం లంకేశ్వరుడు. ఈ పాట అనగానే మాకు గుర్తుకొచ్చేది రిషిల్ పర్ఫార్మెన్స్. రిషిల్ చేసిన పర్ఫార్మెన్స్ని అద్దరగొట్టాలి నువ్వు. ఓకే ఓకే ఎవరు రిషిల్? మర్చిపోయాం మేము. రిషిల్ అంటే ఎవరో గుర్తులేదు అన్నట్టుగా పాడాలి నువ్వు. ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ బ్రో. Clap! Clap! Clap to clap! Hand to hand! Clap to clap! Boys and girls! Hand to hand! Girls and boys! Clap! 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 Da 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 da. పదహారేళ్ల వయసు, పడి పడి లేచే మనసు. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళ మెసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్క మెసి కట్టుకో. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు. హ్యాపీ పాడి 16 ఏళ్ల వయసు. దట్స్ గుడ్. పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళ మెసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్క మెసి కట్టుకో. చూడవళ్ళు వేడి వేడి సెగలు, ప్రేమ గోరు పొగలు, చూడకుండే చల్లు లోన వాన చల్లు. తేని పోని దిగులు, రేయి పగలు రగులు. ఆడపిల్ల సబ్బు పిల్ల రాసుకుంటే, కన్నె పిల్ల అగ్గి పూల రాజుకుంటే. ఆడపిల్ల సబ్బు పిల్ల కన్నె పిల్ల అగ్గి పూల రాసుకుంటే రాజుకుంటే. పట్టుకో పట్టుకో కళ్ళ మేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్క మేసి కట్టుకో. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు. Come on girls, 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు.
ఒకరు హా హా, లోన చూడు ఒకరు హే 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 హే. పిల్ల కాదు పిడుగు, గుండె కోసి అడుగు, తాచలేని గుడుగు, దోచుకోని సరుగు, అందమైన ఆడపిల్ల పట్టుకుంటే చూడలేక చందమామ తప్పుకుంటే, ఓ అందమైన ఆడపిల్ల చూడలేక చందమామ పట్టుకుంటే తప్పుకుంటే, హై 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 హై. పట్టుకో పట్టుకో కళ్ళె వేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు, కామన్ గర్ల్. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళె మూసి పట్టుకో, కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో. రత్తత్తార 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 రత్తత్తార. రే భలే పవర్ఫుల్ రా, సూపర్ ఉండింది రా. ఆ మధ్యలో స్టెప్స్ గిప్స్ అన్నీ అసలు వేరే లెవెల్. డాన్స్ నేర్చుకుంటున్నావు నువ్వు? అవును సార్. అవునా? వావ్, ఫెంటాస్టిక్ రా, బ్రిలియన్. అంటే ఫుల్ టోటల్ ప్యాకేజ్ పర్ఫార్మర్ అనమాట నువ్వు. స్టేజ్ ఎక్కితే డాన్స్ అండ్ సాంగ్, అంతేనా? అవును సార్. బ్రిలియంట్ రా. జడ్జెస్ అదర్, నమస్తే సార్. నువ్వు పని చేయరా అబ్బాయి. ఏంటంటే నేను షోస్ చేస్తుంటా బయట. నేను దేవి శ్రీప్రసాద్ గారి లాగా డ్యాన్స్ చేయలేను, తమన్ గారి లాగా హుషారుగా బిహేవ్ చేయలేను. ఎందుకంటే నా ఏజ్ వేరు కదా. నేను ఎన్ని మెలోడీ సాంగ్స్ పాడుతూ సాఫ్ట్గా ఉండవు నాకు అలవాటు. దాన్ని కాంపన్సేట్ చేయడానికి నువ్వు నాతో పాటు స్టేజ్ షోకి నువ్వు నా భుజాల మీద ఎక్కు. ఓకే సార్. నా భుజాల మీద ఎక్కి నువ్వు డ్యాన్స్ చేస్తూ ఉండు. మెలోడీ సాంగ్స్కి చెయ్యి, ఫాస్ట్ బీట్ సాంగ్స్కి చేస్తూ ఉండు. నేనేం పాడుతుంటే నువ్వు డ్యాన్స్ చేయి. ఎలా ఉంది అగ్రిమెంట్? ఓకే సార్. ఎందుకంటే నీ ఫేవరెట్ నా ఫేవరెట్ ఎవరు? చిరంజీవి గారు. ఆహా, శ్రీలీల. శ్రీలీల నీ ఫేవరెటేనా? అవును. మరే చెప్పవే మరి. శ్రీలీల ఎలా డ్యాన్స్ చేస్తావు అంతకన్నా మించి నువ్వు చేస్తున్నావు నువ్వు. కానీ నీకు చెప్తా నేను. ఓకే సార్. సినిమాల్లో డ్యాన్స్ చేస్తారు కదా, అవును సార్. యాక్చువల్గా డ్యాన్స్ చేసేటప్పుడు పాట పాడలేరు, ఎందుకంటే దమ్ము సరిపోదు. అవును సార్. కానీ నువ్వు ముందర డ్యాన్స్ చేసి కరెక్ట్ నువ్వు ఎక్కడ స్టామినా మిస్ అవ్వకుండా నువ్వు పాడావు. వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. రా. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కళ్ళజోడు ఎక్కడ కొన్నా? మా మమ్మీ డాడీ చిన్నప్పుడు కొన్నారు. చిన్నప్పుడు ఇంకెప్పుడో పెట్టుకో. What a style, bro. సూపర్ గా పాడవురా. థ్యాంక్ యూ మ్యామ్. సో నీకు ఇంకా 16 ఏళ్ల వయసు రావడానికి ఎంత వయసు? ఇంకా 8 సంవత్సరాలు రావాలి. ఇంకా ఇప్పుడు నేను 8 సంవత్సరాలు. సూపర్ పర్ఫార్మెన్స్, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. అథర్, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా మంచి అభినందనలు అందుకున్నావు. కీరవాణి గారి దగ్గర నుంచి, తర్వాత సునీత గారి దగ్గర నుంచి. బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. ఈ రోజు ఏంటంటే నువ్వు పాడుతూ ఆడావు కదా, అది బాగా నచ్చిందిరా. థ్యాంక్ యూ సార్. సర్వరూప దర్శనం, సకల రూప సందర్శనం కలిగింది నాకు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపించావు నువ్వు. ఒకసారి ఉదిత్ నారాయణ గారిలాగా కనిపించావు, మరికొన్నిసార్లు చిన్న బప్పిలేర్ లాగా కనిపించావు, మరికొన్నిసార్లు మన బ్రహ్మానందం గారిలా కూడా అనిపించావు నాకు ఎందుకో. నాకైతే పద్మనాభం గారు గుర్తొచ్చారండి. అవునా? మొత్తానికైతే చాలా చాలా ఉన్నాయిరా నీలో కళ్ళు. 8 ఏళ్ల వాడుగా ఉంటూ 16 ఏళ్ల వాడిగా పాడావు. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు జోక్స్ అడుగుతా. జోక్స్ చెప్తావా లేకపోతే డాన్స్ చేస్తావా? రెండు చేస్తా. ఆడుతూ అడుగుతావా? ఫస్ట్ అడిగి దాని తర్వాత డాన్స్ చేస్తా. సరే అడుగు. ఓన్లీ జడ్జెస్ కోసమే ఈ రిడిల్స్. ఓకే, నో ప్రాబ్లం. రాత్రి పడుకున్నప్పుడు దోమలు కుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి? అదర్ పెర్ఫార్మెన్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయాలి. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. దోతర వేసుకోవాలి. రాంగ్ ఆన్సర్. క్లాప్స్ కొట్టాలి.
రాంగ్ ఆన్సర్. అదర్ క్వశ్చన్ ఏంటి? రాత్రి పడుకున్నప్పుడు దోమలు కుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి? నేను చెప్తా. దోమలు పడుకున్నాక మనం పడుకోవాలి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి, ఒక హిస్టరీ టీచర్ ఏంటంటే ఒక పిల్లోడిని అడిగారు కి 3 ప్రపంచ యుద్ధం వస్తే ఏమవుతుంది? ఇంకొక లెసన్ యాడ్ అవుద్ది. కాదు. 3వ ప్రపంచ యుద్ధం వస్తే పాడుతా తీయగాలో కొంతమంది కాకుండా ప్రపంచంలో అందరూ ఎలిమినేట్ అయిపోతారు. కాదు. 3వ ప్రపంచ యుద్ధం వస్తే స్కూల్కి హాలిడేస్ ఇస్తారు. కాదు. ఏంట్రా సమాధానం ఏంట్రా? పిల్లోడు చెప్తాడికి 2 ప్రపంచ యుద్ధాలే చదవలేకపోతున్నాం సార్ హిస్టరీలోన. ఇప్పుడు 3 ప్రపంచ యుద్ధం వస్తే ఏమవుతుంది సార్? మాకు పెద్ద తలనొప్పి సార్. ఏయ్, కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళిపో. నో డాన్సింగ్ రా, నో డాన్సింగ్. ఓకే. సరే నీదో నీ ఆన్సర్ లాంటిది ఒకటి చెప్తాను. 3వ ప్రపంచ యుద్ధం వస్తే అందరూ చచ్చిపోతారు, అదరు మాత్రమే బతికుంటాడు. ఎందుకు? అదరు నా భుజాల మీద ఉన్నాడు కాబట్టి. వెళ్ళు.